తెలుగులో ఒక్క సినిమా తీరా, ఇండియాలోనే ఒక్క సినిమా తీరా, కనీసం మనకు టాలీవుడ్ ఉంది అనేటటువంటిది ఆ వ్యక్తికి తెలియదు. అయినప్పటికీ బీభత్సమైనటువంటి ఫ్యాన్ బేస్ సంపాదించుకుంటూ ఆయనకి 6 మిలియన్ ఫాలోవర్స్ ఉంటే అందులో 3 మిలియన్ పైగా మన తెలుగు స్టేట్స్ నుండి ఉన్నారంటే ఇక అర్థం చేసుకోండి తన క్రేజ్ ఎలా పెరిగిపోయింది అనేటటువంటిది. ఆయన ఎవరో కాదు, నన్ అదర్ దెన్ మన మాడాంగ్ సియోక్ అనమాట. ఆయనకు అంత క్రేజ్ పెరగడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ ఏంటంటే ఒక పుకార్ అనమాట. స్పిరిట్ సినిమాలో 100% మాడాంగ్ సియోక్ నటించేస్తాడు అనేటటువంటి వార్తలు గట్టిగా వచ్చేసాయి. దాంతో ఆయన అకౌంట్కి వెళ్ళి ఏ రేంజ్లో కామెంట్లు పెట్టారు అని అంటే ఆయన కామెంట్స్ బాక్స్ ఇదైపోయింది అనమాట. ప్రొఫైల్ ఆయన ఇన్స్టాగ్రామ్ మొత్తం కూడా వృత్తాలు అయిపోయిందంటే ఇంకా అర్థం చేసుకోండి ప్రభాస్ ఫ్యాన్స్ ఎలాంటి ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశారు. ఇప్పుడు బుక్ మై షో క్రాక్ అయిపోయింది, టికెట్స్ ను క్రాక్ అయిపోయింది, అండ్ వేరే క్రాక్ అయిపోయినాయి అంటే అది ఓన్లీ ఇండియాలో వాడతారు కాబట్టి ఇండియన్ పట్టుకుంటుంది. మనం ఇన్స్టాగ్రామ్ చూసుకున్నట్లయితే యూనివర్సల్ వరల్డ్ వైడ్ ఉంటుంది అనమాట, అది కూడా క్రాక్ అయిపోయింది. ఆయన ప్రొఫైల్ సైతం క్రాక్ అయిపోయిందంటే అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత రచ్చ చేశారు అనేటటువంటిది. సో ఈ రోజు ఈ వీడియోలో మాడాంగ్ సియోకు సలార్ 2లో నటిస్తుందా, స్పిరిట్లో నటిస్తుందా అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. మొట్టమొదటి ఏంటంటే ఆయన స్టోరీ పెట్టింది గురించే. ఆల్రెడీ మన ప్రభాస్ సలార్ 2 స్టోరీ అయితే పెట్టింది అనమాట. దాని గురించి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు అనమాట. దాని గురించి ఆయన కూడా ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. 3천만 관객 여러분 진심으로 감사합니다. విన్నారు కదా, అందులో ఆయన ఏం తెలియజేస్తుండో తెలుసా, డార్లింగ్ సినిమాని నేను నటించబోతున్నాను, నేను డార్లింగ్కి పెద్ద అభిమాని, నేనే కాదు మా నాన్న కూడా చాలా పెద్ద అభిమాని, ఖచ్చితంగా ఇండియా వస్తా, ఇండియాలో నటిస్తా అని చెప్పి ఆయనతో ఆ ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. వామో నిజమా బ్రో అంటే మీకు కొరియన్ వచ్చా, రాదు కదా, సో 100% నిజమే, ఇదే నిజం అని చెప్పి అందరూ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా అర్థం చేసుకోండి, ఆయనే కన్ఫర్మ్ చేసేసాడు కదా, ఇక ఖచ్చితంగా ప్రభాస్తో ఒక సినిమా అయితే తీయబోతుండు అనేటటువంటి న్యూస్ అయితే బయటకు వచ్చేసింది అనమాట. మరి ఏ సినిమా తీయబోతున్నాడు, సలార్ 2 తీయబోతున్నాడా, స్పిరిట్ 2 తీయబోతున్నాడు అంటే ఖచ్చితంగా చెప్తున్నాను నేను స్పిరిట్లోనే నటించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రీసెంట్గా చూసుకున్నట్లయితే స్పిరిట్ కోసం డైలాగులు రాయవని పూరి జగన్నాథ్ని మన సందీప్ రెడ్డి వంగ అయితే అప్రోచ్ అవ్వడం జరిగిందంట. దానికంటే ముందు ఈ మాడాంగ్ సియోక్ని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. కాకపోతే తన రివల్యూషన్ గట్టిగా అడిగిందంట. దాంతో కొద్దిగా సందీప్ రెడ్డి వంగ వెనకడిగేస్తుంది. ఇప్పుడు మన తెలుగు యాక్టర్ని పెట్టి ఆయన బేభత్సమైనటువంటి హైప్ క్రియేట్ చేద్దాం అనుకున్నాడు. కాబట్టి ఇక్కడ అభిమానులు అందరూ కూడా మైండ్లో బలంగా ఫిక్స్ అయి కూర్చున్నారు అనమాట, ఖచ్చితంగా మాడాంగ్ సియోక్ ఈ సినిమాలో నటిస్తుండో అని. కాబట్టి ఇది డిలీట్ చేయకూడదు అని చెప్పి తనకు కూడా ఒక మంచి గెస్ట్ రోల్ ఇచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా వార్తలు వినపడుతున్నాయి ఫ్రెండ్స్. సో స్పిరిట్లో అయితే నటిస్తాడా నటించడా అనేటటువంటిది కొద్దిసేపు పట్టు ఉంచుదాం. ఆ తర్వాత సలార్ పార్ట్ 2లో, ఎందుకంటే ఆయన డైరెక్ట్ స్టోరీనే సలార్ 2 అయితే పెట్టుకున్నాను అనమాట. మరి అందులో ఆయన నటిస్తారా నటించడా అంటే ఆల్రెడీ మన దేవరత మదర్ చూసుకున్నట్టయితే ప్రెగ్నెంట్గా ఉంది. మనం సలార్లో చూసుకున్నట్టయితే క్లారిటీగా అర్థమైపోద్ది అనమాట. సో ఆ ప్రెగ్నెంట్గా ఉంది, ఆ కడుపులో ఉంది, ఎవరో కాదు మా మాడాంగ్ సియోక్. అంటే మన దేవాకి ఒక తమ్ముడు ఉన్నాడు, ఆ తమ్ముడు అండర్ గ్రౌండ్లో ఉన్నాడు, మళ్ళీ ఆ తమ్ముడు బయటకు వస్తాడు అనేటటువంటి న్యూస్ కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఈ విధంగా సలార్ 2లో చూసుకున్నట్లయితే వరదరాజన్మార్ అంటే రాజమన్నార్ యొక్క 2 కొడుకులు ఉండొచ్చు. ఒక కొడుకేమో మనోడు అనమాట వరదరాజమన్నార్, ఆ తర్వాత ఇంకోడు ఉండు తనే మాడాంగ్ సియోక్ అనమాట. తను కూడా వచ్చి ఉండొచ్చు, లేదా తను విలన్ గా చూపించవచ్చు, లేదా మన దేవ బ్రదర్ లాగా చూపించవచ్చు, దేవ బ్రదర్ తను కొట్టుకొని ఉండొచ్చు. ఈ విధంగా చాలా ప్లాన్లు అయితే జరుగుతున్నాయి అనమాట. హుంబాలో చూసుకున్నట్లయితే 3 సినిమాలు తీయబోతుంది. ఒక్కో సినిమాకి 1000 కోట్లన్న ఎక్కువగా పెట్టబోతుంది. సినిమాకి 1000 కోట్లు అంటే మొత్తం 3000 కోట్లు. అందులో ప్రభాస్ అన్న బడ్జెట్ 650 కోట్లు ఉంది. కాబట్టి వేరే యాక్టర్ని అప్రోచ్ అవుతారా అవరా అనేటటువంటి దానికి కంక్లూజన్ రావాలంటే ఖచ్చితంగా జరిగేటటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను మీ ఆశల్లో నీరు చల్లలేను అనమాట. మీరంతా కూడా పిచ్చ హైప్లో ఉన్నారు. ఆయన ఇన్స్టాగ్రామ్కి వెళ్తున్నారు, దాన్ని క్రాక్ చేసేస్తున్నారు, ఆయనకి బేభత్సమైనటువంటి కామెంట్ పెడుతున్నారు. ఈ టైంలో నేను ప్రభాస్ సినిమాలో మాడాంగ్ సియోక్ నటించట్లేదు అని అంటే దాని అన్నిటి మీద కూడా నీళ్లు చల్లినట్టు ఉంటుంది అనమాట. మనకైతే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిందాకా మనమైతే మైండ్లో ఫిక్స్ అయి కూర్చుందాం. ఖచ్చితంగా మాడాంగ్ సియోక్ ప్రభాస్ కలిసి ఒక సినిమా తీయబోతున్నారు అనేటటువంటిది మాక్సిమం మీ మైండ్లో ఉంచుకోండి. అదైతే నేను చెప్పదలుచుకున్నాను అనమాట. బోరో ఎంత చెప్పినా కనీసం క్లారిటీ ఇవ్వలేదు. ఏంటి అంటే ఈయన ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూ మీకు అర్థం కాదు కాబట్టి నేను చెప్పిందే రీల్ అని చెప్పి మీరు అనుకుంటానని చెప్పి నా ఫీలింగ్ అనమాట. ఉంటా బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, అవన్నీ మాత్రం చేయండి.